కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పెను మార్పులు సంభవించకపోయినా సామాన్యమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుచేత అంటే జరిగినటువంటి 3 మాసాలుగా వీళ్ళకి ఆరోగ్య వేధింపులు, ఆరోగ్య ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కారణము కర్మ అండి. జ్యోతిష్య శాస్త్రానికి, వేదిక ఆస్ట్రాలజీకి మనం పడే ప్రతి బాధకి, సుఖానికి అన్నిటికీ మూలము కర్మ. ఆ కర్మ నివారణే మనం చేసుకునేటువంటి పూజా ప్రక్రియలు, మన భక్తే వాటిని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. కన్యా రాశి వాళ్ళు ఎస్పెషల్లీ అందులో పాల్గొనడం వల్ల కన్యా రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేసినట్లయితే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కన్యా రాశి వాళ్ళు ఎవరు పాల్గొన్నా ఆ తంత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరితోనూ గణపతి ఆరాధన చేయించి, శివ ఆరాధన చేయించడం వల్ల ఆ నిమిషం తక్షణమే కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. దానివల్ల వచ్చేటువంటి కష్టాలు కూడా పోతాయి. ఇంటర్నల్ జాతకంలో ఉన్నటువంటి కష్టాలు కూడా పోతాయి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎవరైతే కార్యక్రమంలో పాల్గొంటారో ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదములు, దృష్టి నివారణ యంత్రములు, రక్షలు ఇవ్వబడతాయి.